నిజంగా మీరు నమ్మండి, నేను మనసుతో చెప్తున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఐ సెడ్ ఐ నాట్ జాయిన్ క్యాబినెట్. జయపాల్కి తెలుసు, మొన్న కూడా ఉన్నప్పుడు జయపాల్కి తెలుసు, నేను ఐ వుడ్ ప్రిఫర్ టు స్టే అవుట్ ఇన్ ద పార్టీ. నేను తెలంగాణ చేసినప్పుడు కూడా మీరు యాక్టివ్గా లేదండి, నేను 16 తెలంగాణ స్టేట్ నేను ఇంటిగ్రేషన్ బికాస్ ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బీ స్కూల్ ఆఫ్ థాట్. ఐ వాజ్ లిటిల్ లెఫ్టిస్ట్. ఆ కాలంలో కూడా ఎస్ఎస్సి కూడా నేను హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ అని, అది కమ్యూనిస్ట్ వింగ్ ఉండే, అంటే లెఫ్ట్ వింగ్, అది కమ్యూనిస్ట్ వింగ్ ఎస్ఎఫ్ఐ వాళ్ళు. మేము ఉన్న తర్వాత ఐ వాజ్ అబ్సల్యూట్లీ ఫర్ ఇంటగ్రేషన్. సరే, ఇంటగ్రేషన్ ఉన్న తర్వాత వీ హ్యాడ్ సమైక్య సమితి అనేసి ఏపీసీసీలో పీసీసీ జనరల్ సెక్రటరీ తీసేసి అప్పుడు నేను ఫస్ట్ టైం ఐ ఎంటర్డ్ ఇన్ టు గాంధీ భవన్. మనం అన్నిటికీ పొలిటికల్ ఇంటగ్రేషను, మీరు చీఫ్ మినిస్టర్ నాకు టికెట్ ఇవ్వడము, లేదా చైర్మన్షిప్ ఇవ్వడము, అంతేగాని మనం ఎమోషనల్ ఇంటగ్రేషన్గా ఇద్దరం ఒకటి అనేటి తిరిగి రావడానికి ఏ ప్రోగ్రామ్ కూడా చేపట్టినట్టు కనపడలేదు. ఇవాళకి కూడా మనం ఇన్నేళ్ల తర్వాత, 60 ఏళ్ళ 50 ఏళ్ళ తర్వాత కూడా ఆంధ్రావుడు తెలంగాణ రన్ను అంటే వాట్ ఎగ్జాక్ట్ ఇస్ దిస్, మనం ఉత్త స్టడీ చేయాలి. ఉత్త మనం అనుకున్నంత మాత్రం సరిపోదు. వాట్ హ్యాస్ గాన్ రాంగ్, ఏం తప్పైంది అసలు మన లోపల. ఇవాళ నిజామాబాద్ లోపల వెర్ ఐ కమ్ ఫ్రమ్, నేను ఆదిలాబాద్ని, నిజామాబాద్లో వస్తే వాళ్ళు 47, 46 లోపల కొందరు వచ్చారు. ఇవాళకి కూడా వాళ్ళని సెటిలర్ క్యాంప్స్ అంటారు. ఎందుకంటారో నాకు అర్థం కాదు. వాట్ ఈస్ దట్, వాట్ హ్యాస్ హ్యాపెండ్, మనకి ఎందుకు ఆ ఎమోషనల్ ఇంటిగ్రేషన్ రాలేకపోయింది, అది బట్ నేను ఆలోచించాను. సెకండ్ అన్నిటికంటే పెద్ద సినిమా ద హీరో 55 నుంచి యూ హ్యావ్ ఇంట్రడ్యూస్ తెలంగాణ యాసని ఇంట్రడ్యూస్ చేశారు. మీరు తెలంగాణ లాంగ్వేజ్ ఎప్పటికి కూడా ఒక మంచి రోల్కో మంచి క్యారెక్టర్ ఇవ్వలేదండి, ఇచ్చారు. ఎక్సెప్ట్ 17, టోటల్ 17 ఆఫ్ ది 113 ఐ హావ్ సీన్. ఇంకా మీకు చెప్తే యాడ్ చేసుకుంటాను దాంట్లో, కానీ ఏం లేదు. సో ఆల్ దిస్ మళ్ళీ లేటెస్ట్ గా దిస్ ఫర్ లాస్ట్ 10 years ఈ విలన్ ఉంటారు చూడండి, గుండాలు, మాఫియాలు. ముందు విలన్ వేరే, ఇప్పుడు విలన్ వేరే. ఈ మాఫియాని మనం ఆ లాంగ్వేజ్ కి తీసుకొచ్చాం. లేడీ మాఫియా ఉంటే కూడా మళ్ళీ తెలంగాణ లాంగ్వేజ్ తీసుకొచ్చాం. కానీ ఎంత బాధ అవుతూ ఉంటుందో, ఇట్ ఈస్ వీ స్టార్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఏంట్రా ఇట్లా చేస్తున్నారు. నేను ఒక పిక్చర్ తీశానండి. ఐ యూస్ టు ఫైనాన్స్ బట్ 2 చిన్న పిక్చర్స్ కి, బట్ ఐ ప్రొడ్యూస్ మై పిక్చర్, ఐ గాట్ నేషనల్ అవార్డ్. సార్, మా సన్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత, సినిమాటోగ్రఫీ చేసి వచ్చిన తర్వాత, ఐ వాంటెడ్ ఏ 1 acre ల్యాండ్. ఎందుకంటే ఇన్ని పెట్టుకునే బదులు ఇవన్నీ ఫర్నిచర్ సప్లై చేసి, కానీ ద వే ఇట్ షుడ్ బి డెవలప్, దట్ 1 acre షుడ్ డెవలప్. మీ హోటల్ క్యాంటీన్ అక్కడనే ఉంటుంది, ఆ దినం క్యాబినెట్ డాన్స్ ఎక్కువ ఉంటుండే, అది ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇవన్నీ పెట్టేసి ఒక ప్లాన్ చేపించి పెట్టాము. ఐ డి నాట్ గెట్ 1 acre ఆఫ్ ల్యాండ్. ఎవ్రీ వన్ గాట్ hundreds acres ఆఫ్ ల్యాండ్, నాట్ ఫర్ అంటే టెన్స్ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్. ఇది ఎవరికి రాలేదండి, ఆ ముగ్గురు తెప్పిస్తే ఎవరికి రాలేదు. అదే ముగ్గురికి, ఆ ముగ్గురికి అంటే ఇప్పుడు మీరు చెప్పిన 1 acre ఇద్దాం అనుకున్నా ఇంత మట్టుకు కాలేదు, అదే కబ్జా అయిపోయినాయి. అది నేను పవర్లో ఉన్నా, ఐఎమ్ మినిస్టర్. నేను చెప్పలేని మీరు వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ యు హావ్ ఎన్ అప్పర్ హ్యాండ్ దెన్ మీ. కాదు, అట్లా కాదు. బయటకు తెలిసినంత మట్టుకు ఏంటంటే 3-4 స్టూడియోలకు ఇచ్చినారు, మిగిలిన 35 ఎకరాలు ఇవ్వలేదు అనేది తెలుసు. 7 ఎకరాలు ఈ మధ్య మురళీమోహన్ వాళ్ళు అక్కడ ఎవరో చేస్తుంటే హంగర్ స్ట్రైక్ ధర్నా కూడా చేసిన పేపర్లో చూసినాం కాబట్టి చెప్తున్నాం. ఆంధ్ర తెలంగాణ అనే ప్రజలు మాత్రం నాకు తెలిసినంత మట్టుకు మీరు చెప్పినట్టు సెటిల్ క్యాంప్గా ఉన్నా కానీ, బట్ అందరూ కలిసిపోయారు. ఫ్యామిలీస్ వీళ్ళు సంబంధాలు చేసుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, కలిసిపోయి ఉన్నారు. బట్ పొలిటీషియన్స్ ఎక్కువ చేస్తున్నారేమో అని నా ఫీలింగ్. నా పర్సనల్ లేదండి, నేను అది అనుకున్నాను. యాక్చువల్లీ మీరు ఒక లెక్క తీసుకొని నేను చెప్తున్నాను, మీరు భరద్వాజ్ గారు మీ బోటి వాళ్ళు ఇది స్టడీ చేసుకోవాలి. పాలిటీషియన్స్ లోపల పెళ్లిలేని, ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ పెళ్లిలేని వాళ్ళకు ఉండదు ఇప్పుడు ఇది. కానీ ఈ ఇష్యూ వచ్చినప్పుడు, సొసైటీ నుంచి వచ్చినప్పుడు వాడు దానికి లీడ్ చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆ సొసైటీతో వెంబడాల్సి వస్తుంది పబ్లిక్తో. పాలిటీషియన్, మిడిల్ క్లాస్ ఆఫీసర్ నీడ్ నాట్ గో. దానికి వచ్చింది. మనం ఈ ఫస్ట్ పొలిటికల్కి ఇట్లా ఫీల్ చేసాము. కల్చరల్గా మనము ఫస్ట్ సినిమా వస్తుంది, ఆయన సినిమా వచ్చిన తర్వాత న్యూస్ పేపర్ వస్తుందండి. సరే, ఎదురు ఆంధ్రప్రదేశ్ 56 వచ్చిందో, వేర్ ఆల్ ద పేపర్స్, డైలీ న్యూస్, డెక్కన్ క్రానికల్, గోల్కొండ పత్రిక, ఆంధ్ర జనత, ఆంధ్రప్రభ, ఇవన్నీ. అప్పుడు ఇవాళ ఒక్క పేపర్ కూడా తెలంగాణ లేదు. నౌ లేటెస్ట్ ఇస్ ఒక్క టీవీ కూడా పరిచేతిలో లేదు, ఎక్సెప్ట్ మా కేసీఆర్ పెడితే తనదే పెడతా ఉంటాడు. కాబట్టి ఏమైపోయిందంటే చూసారంటే ఈ ఎలినేషన్, కల్చరల్ ఎలినేషన్ కూడా అలాంగ్ విత్ పొలిటికల్ ఎలినేషన్ వచ్చింది. ఇప్పుడు హిస్టరీలో బోనవసరం లేదు. నాకు తెలిసిన మీరు చార్మినార్ నుంచి మీరు సనత్ నగర్కి వెళ్తే ఒక్క షాప్ అన్న తెలంగాణ పడుతున్నారు సార్. బట్టల షాప్ కానివ్వండి, హోటల్ కానివ్వండి, మెడికల్ షాప్ కానివ్వండి, పెద్ద షాపులు
ఎనీథింగ్ విచ్ ఇస్ మోర్ దెన్ 2000 స్క్వేర్ ఫీట్ చూస్తే మాకు ఏది ఉన్నదంటే సైకిల్ స్టాండ్ ఒకటి ఉన్నది, పాన్ షాప్ ఒకటి ఉన్నది, లేదా రిపేర్ షాప్ ఒకటి ఉన్నది. వై దిస్? ఇది పర్సెప్షన్ వస్తుందండి మనకి ఇమీడియట్ లేదు పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు ఆంధ్ర ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నాయండి తెలంగాణ ఫ్రెండ్స్ కన్నా. ఎందుకు నాకు తెలియదు, బికాస్ యూ హ్యావ్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ దాట్. పేపర్లో చూసాం మీరు కూడా మీ ఫాదర్ ఆంధ్ర నుంచి. మా పూర్వీకులు, మా తాత వచ్చి ఇక్కడ పుట్టిండా లేదా వచ్చేదో తెలియదు. సపోజ్ ఆయన 10 ఏళ్ళకి వచ్చినా కానీ 4 generations, సో సంథింగ్ 170 years అయింది. అది ఎందుకు అంతెందుకండి, ఇప్పుడు మా బ్రదర్స్ వాళ్ళు స్టిల్ దర్ వైఫ్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. అదర్స్ మైట్ బి, ఆల్ మై సన్స్ అండ్ అదర్స్ మైట్ బి ఫ్రమ్ హియర్, బట్ ఇంకా మా ఫ్యామిలీ ఒక 15 to 20% ఆఫ్ పీపుల్. కాబట్టి ఈ ఫీలింగ్ సెపరేట్ అనేది లేదండి. యాక్చువల్లీ మై స్ట్రెస్, నా పూర్తి ఎఫర్ట్ వాజ్ దట్. కానీ ఏం చేస్తున్నాము, 2 people చేసేస్తున్నాము. పాకిస్తాన్ అట్లా చేసాం, ఇండియా పాకిస్తాన్ ఏం చేసాం, 2 states పోయి 2 people అయిపోయాము. అది కాకూడదు అనే భయంతోనే ఉన్నదండి. అది కాకూడదని నేను కోరుకుంటా ఉన్నానండి. ప్రజా ప్రశ్నలో ఒక చిన్న బ్రేక్.